హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక చిన్న వీడియోలో మనం తిరుపతిని చుట్టేసి వద్దామండి. ఇప్పుడు తిరుపతిలో కొత్తగా ఏసీ బస్సులు పెట్టారండి. అంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి మనకి ఏసీ బస్సులు పెట్టారు. అంటే మేబీ కొత్తగా నేను అనుకుంటున్నాను ఈ 1 ఇయర్లో పెట్టారండి. అంతకుముందు వెళ్ళినప్పుడు లేవు. ఈ ఏసీ బస్సుల్లో వామిటింగ్స్ చాలామందికి తిరుమల కొండెక్కేటప్పుడు వామిటింగ్ వస్తాయి కదా, వామిటింగ్స్ రాకుండా ఇలా కవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ బస్ టికెట్ నార్మల్ బస్ టికెట్ కన్నా ఎక్కువే ఉందండి రేటు. మనకు అప్ అండ్ డౌన్ తీసుకుంటే కనుక 20 రూపీస్ తగ్గుతాయి కాబట్టి అప్ అండ్ డౌన్కి 200 అవుతుంది. అట్లా తీసుకుంటే మనకి కలిసి వస్తుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు కదా. 3 పర్సన్స్కి 600 అయింది. అలా ఆ విధంగా మనం లెక్కేసుకుంటే 200 అయింది అప్ అండ్ డౌన్కి. నార్మల్ బస్సెస్ కన్నా ఏసీ బస్సెస్ ఒక 20 రూపీస్ ఛార్జ్ ఎక్కువ ఉందండి. కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోయినట్లుంది. ఎక్కిన తర్వాత యాజ్ యూజువల్ అందరం రూమ్ల కోసం తిప్పలు పడతాం కదా, మేము అలాగే తిప్పలు పడి ఈ నారాయణగిరి గెస్ట్ హౌస్ అండి. ఇది తిరుమలలో విఐపీలకి ఇస్తారంట. అంటే టీటీడీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇస్తారంట. అంతేకాకుండా రికమెండేషన్ లెటర్ ఉన్న వాళ్ళకి అలా ఇస్తారంట. ఈ నారాయణగిరి గెస్ట్ హౌస్ రూమ్స్ చాలా పెద్దవండి, విఐపీ రూమ్స్ అని అన్నారు. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి, 1750 అంటే 1750 రూపీస్ పర్ డే. రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. ఒక కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి ఒక సోఫా ఇచ్చారు. మనకి ఐరన్ బెడ్లు కాకుండా వుడ్ది అంటే డబుల్ కాట్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ సింగిల్ కాట్ కూడా ఇచ్చారు. యాజ్ యూజువల్గా తిరుమలలో అంటే మనకి చాలా నీట్గా ఉంటుంది కదా, రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. తిరుమల రూమ్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా బాత్రూమ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఏ రూమ్స్లో అయినా సరే తిరుమలలో వెస్ట్రన్ మనకి నార్మల్లో ఇట్లా ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అలాగే 2 టాయిలెట్స్ ఇచ్చారు. రూమ్ చాలా పెద్దది, చాలా బాగుంది. ఈ 300 రూపీస్ దర్శనానికి వెళ్ళే దగ్గర అయితే చాలా దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. అంటే దర్శనానికి కాదు, మా తిరుమల మాడవీధుల్లో స్వామివారికి వాహన సేవలు జరుగుతుంటే అవి చూడటానికని వెళ్ళాము. తెలిసిన వాళ్ళ ద్వారా మేము కొంచెం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూసాము. అదే లేదంటే ఇక్కడ బ్లాక్స్ లాగా ఉన్నాయండి. ఆ బ్లాక్స్లో వెయిట్ చేసామంటే అక్కడ జనాలు కూర్చున్నారు చూడండి, అక్కడ కూర్చుంటే స్వామివారి వాహన సేవలు వచ్చినప్పుడల్లా వాళ్ళు అట్లాగా కూర్చుంటారు. ఆ వాహన సేవ అయిపోగానే అన్ని గేట్లు ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ వాహన సేవ స్టార్టింగ్ అంటే టైమ్స్ మనకి పెట్టారండి. ఆ రోజు 7 వాహన సేవలు జరిగాయి. కొంచెం వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. మేము రథసప్తమి రోజున వెళ్ళాము. రథసప్తమి రోజున 7 వాహన సేవలు జరిగాయి. ఆ 7 వాహన సేవ అయిపోగానే ఇలా గేట్లు ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత టైమ్స్ ఇచ్చారు కదండి, ఆ టైం స్లాట్లకి అంతా వచ్చి భక్తులందరూ వచ్చి ఆ బ్లాక్స్లో కూర్చుంటున్నారు. చాలా టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. చాలా బాగుందండి, చాలా బాగా జరిగాయి. అక్కడ కోలాటాలు, ఊరేగింపు చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత మేము వెంగమాంబకి వెళ్ళాము. వెంగమాంబ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. వెంగమాంబలో మనకి సాంబార్ రైస్, కర్డ్ రైస్ అలా పెడతారు కదా. మామూలుగా రైస్ అంటే అలా రైసు కూర అట్లా ఏం కాకుండా వాళ్ళు సాంబార్ రైస్, కర్డ్ రైస్ పెట్టారు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. తిరుమల ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదండి, అట్లాగే ఉంది. జనాలు అంటే రథసప్తమికి వాహన సేవల దగ్గర మాత్రం జనం బాగా ఉన్నారండి. దేవుడి దర్శనం దగ్గర మాత్రం ఒక 1.5 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. 300 రూపీస్ టికెట్కి గంటన్నరలో దర్శనం అయిపోవడం అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతేకాకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకు కూడా 2 నుంచి 3 గంటల్లో అయిపోయిందని చెప్పారు. చాలా ఈజీగా జరిగిపోయిందండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, జనం ఎక్కువ ఉంటారేమో. ఆ రోజైతే జనం మా చిన్నమ్మాయి సాంబార్ రైస్ తినడానికి తిప్పలు పడుతుంది, అందుకే అలా పెట్టింది ఫేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.